నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Bell Rice Lakshmi to Memu Saitam, powered by Villan Dustulu, Close Up, Mariyu, Anila Impressions and Frames. ఎవరికైనా రోజుకుండేది 24 గంటలే. గెలవాలనుకునేవాడు ఆ 24 గంటలు కష్టపడతాడు. ఓడిపోయేవాడు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కష్టం మీ ఆయుధం అయితే విజయం మీ బానిస అవుతుంది. మీ వెంటే మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. మేము సైతంలో ఈ రోజు మనం కలవబోతున్నాం చిట్టిబాబుని. డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు చిట్టిబాబు. ఎంతో మంది క్రీడాకారుల్ని తీర్చిదిద్దాడు. కానీ కీళ్లవాతానికి గురవడంతో అతని ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయి మేము సైతంని ఆశ్రయించిన చిట్టిబాబుకి చేయూతనివ్వడానికి స్పోర్ట్స్ మెటీరియల్ అమ్మబోతోంది నివేతా థామస్. హలో హాయ్ హలో హలో హాయ్ 500 రూపీస్ ఎక్స్ట్రా. ఎంత ఉంది? 500. ఎదలో లయనడిగా కదిలే క్షదమా చెలియేదని జెంటిల్మెన్ అనే చిత్రంతో పరిచయం అయ్యి నిన్ను కోరి, జై లవకుశ లాంటి సినిమాల్లో తనకంటూ ఒక అద్భుతమైన స్పేస్ ని సంపాదించుకుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. తను అందరూ కుక్కీ అని పిలుస్తారు ముద్దుగా. ప్లీజ్ వెల్కమ్ నివేతా థామస్. Thank you so much for coming to my show. Thank you for having me. Thank you. నిన్నే ఎగ్జామ్స్ అయ్యి పొద్దున్నే ఫ్లైట్ తీసుకొని వచ్చావు అనుకుంటాను. అవును. తను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫోన్ చేస్తున్నావు అన్నమాట. కాలేజా, పర్మిషనా అనుకుంటూ ఫైనలీ యూర్ హియర్. ఐఎమ్ సో గ్లాడ్. Yes. I don't know how many people give that excuse. నాకు కాలేజ్ ఉంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, సో you know it's tough to come. Architecture. I'm doing my final year now. 5 years కదా? Yeah. చదివా పాప 5 సంవత్సరాలు నువ్వు? చదివాను. ఎక్కడ? In Chennai. తమిళా నీంగ? ಇಲ್ಲ, I'm a Malayali, but I was born and brought up in Chennai. Oh, Telugu, but born and brought up in Chennai. Yeah. Madras. Madras, yes. How did you come upon movies? స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ కార్నివల్స్ అన్ని వస్తాయి కదా, సో నాకు డ్రెస్అప్ చేయడం అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు. యాక్చువల్లీ నాకు కాదు, నా అమ్మకి చాలా ఇష్టం. To see me, you know, like wearing crop tops and skirts and stuff like that. So I used to take part in those kind of things. And appudu few directors choose, they asked if I was interested. So I started when I was 8 years old. Avuna no child artist. Yeah. Em cinema chesavu? My first film was as a child artist in Malayalam.
అవునా? సినిమా పేరు వెర్దే ఒక భార్య. వెర్దే ఒక భార్య. yes. ఇప్పటి వరకు నీ కెరియర్ నువ్వు అనుకున్నంత ఎక్కువ? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు that I would become an actor అని. I wanted to become an astronaut. But then yeah, astronaut అవ్వాలనుకున్నా. I wanted to become an astronaut. 7th standard చదువుతున్నప్పుడు అంతవరకు I always used to keep looking up. My aspirations were only about space and everything to deal with that. When I was going from school to university, appudu I had a big choice to make because astrophysics or those things are very heavy subjects, so I would not be able to miss classes. So yeah, I had to choose acting then, and I basically had no godfather, you know, in so I'm pretty much like Nani. Like I worked in films which I instinctively thought that were good for me, which I could learn, and slowly it became a passion, and then now I can't think of anything else that I can be doing. ఆర్కిటెక్చర్ పాస్ అవుతావా లేకపోతే ఏదో రాయాలని రాసావా? నాకు యాక్చువల్లీ అన్ని ఇష్టం. ఈవెన్ yesterday I was telling my mom I think I want to become a nurse. Yeah, my mom is a nurse. నానమ్మకి నేను ఇన్సులిన్ నేనే పెడతాను. సో I was like బాగా పెడుతున్నా, నేనే చెప్తున్నాను చాలా పెడుతున్నా. I think you can become a good nurse. ఇన్సులిన్ ఎవరికి వాళ్ళు కూడా వేసుకోవచ్చు తెలుసా? I know. ఇన్సులిన్ తో నర్సులు అయిపోరు. I know. Even my mom thought I could become a good doctor. అది లైఫ్ కమిట్మెంట్ ఉండాలి మీరు అది చేయాలి అనుకుంటే. చిన్నప్పుడు టీవీ షోస్ తోటి స్టార్ట్ చేశాను. ఎక్కడ తమిళ్లోనా మలయాళంలో? Tamil serials. I did a lot of serials. I worked with great directors, and I think that's where I learned all my acting skills. Best child artist award. Yeah, I won a state award for my first Malayalam film. Oh wow. And then I worked with K. Balachandra sir in his serials, and I think I had a good foundation. Blessed to have the guidance of immensely talented directors like Samudrakani, who such a great actor and director now. Well of talent. Absolutely. Yeah. He was my mentor. I worked in this Tamil serial called Arasi with Radhika ma'am, and he directed that serial. And then movies lo ellin tarvata he told me I will introduce you into movies. So appudu nenu anta serious ga teliyadu. I was like okay. He used to be like this father figure to me. So he said nenu chuskuntanu. It's like okay. So Porali happened then. Porali was my first film in Tamil. Where he introduced me into Tamil, and then Gentleman happened in Telugu. నిన్ను కోరి అప్పుడు మేమిద్దరం అమెరికాలో ఓకే, నేను మీరు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నారు, నేను ఇంకెక్కడో ఉన్నాను, కలవలేకపోయాం. బట్ ప్రీమియర్ అప్పుడు కలిసాను. అప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసాను. yes బయటకు వస్తూ ఉంటే I badly wanted to see. ఎప్పుడు అది నానికి తెలుసు బాగా. నా ఫస్ట్ ఫిల్మ్ అంటే నేను నుంచునే నేను చూస్తాను. అండ్ ఈవెన్ ఇన్ ద థియేటర్ I never sit down. Because I'm very restless that way. So I want to see everybody's face. I want to see. So dongalaga nilabadi ma reaction lani chusta unnavu. Screens I jump screens like one screen to the other. Screen 1 lo ippudu ayin tarvata I go to screen 2 ala. So Nani is like he needs to be behind me thinking where am I? People keep calling me asking where I am. I'm excited that way. That is fantastic. Ninnu Kori nenu chusanu, one of my favorite films of the recent times. Thank you. I felt it was very honest. Mano సినిమాలో పెళ్లి అయిపోతే ప్రేమ చచ్చిపోతుంది అనేది తప్పు. I mean I don't know. నాకు అలా చాలా ప్రేమలు ఉన్నాయి. నేను ఊరికే ప్రేమలో పడిపోతూ ఉంటాను అన్నిటితో. కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. జై లవ కుష కూడా చూసాను. గ్రేట్ పర్ఫార్మెన్స్. ఐ మీన్ వాట్ అన్ ఇంటెన్స్ ఫిల్మ్ అది అసలు నిజంగా. ఫ్రేమ్ కి అది చూడాలంటేనే యూ నీడ్ ఎనర్జీ అనిపించింది. యు నో ఇట్స్ క్వైట్ Tarak all the way. All the way. Yeah. Tarak inka vaste inka behind nobody front will be side inka waist inka paiga muggur Taraks obviously. Right? Thank you so much for coming to my show. Thank you because for having me. మీ fans inka inspire అయ్యి ఇలా చాలా మంది ముందుకొచ్చి హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసింది ఈ షో. సో without further ado ఈ రోజు మన చేయుత కోరడానికి వస్తున్నారు చిట్టిబాబు and his wife Mary. So let's welcome them. నమస్కారం చిట్టిబాబు గారు. మీ డ్రిల్ మాస్టర్ అని విన్నాను, చాలా సంతోషం. ఏ ఊరు నుంచి వచ్చారు? ప్రకాశం జిల్లా మేడం, మార్కాపూర్ పులుసబైకాలని మేడం. లాస్ట్ సీజన్కి వద్దామని ట్రై చేశాను మేడం, అక్కడికి క్లోజ్ అయిపోయింది మేడం. నెక్స్ట్ రావడానికి కొంచెం కష్టపడ్డాము. ఇక్కడ మీ దగ్గర పనిచేసే ఫార్దు మామగారు మల్లికార్జున రెడ్డిని చెప్పుల షాప్ ఉంది మేడం, ఆయన కాంటాక్ట్ ద్వారా ఫార్దు గారి నంబర్ తీసుకొని అట్లా కలిసాం మేడం. చాలా సంతోషం మీరు రావడం. మీ వయసు ఎంత అండి? 43 మేడం. మేరీ గారు మీ వయసు? 33. 33. మీకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలు అయింది? 16 సంవత్సరాలు మేడం.
2002 మేడం. 2002. నివేత చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉన్నారు? చిన్నప్పటి నుంచి రన్నింగ్ అంటే బాగా ఇష్టము. ఓకే. రన్నింగ్ చేస్తూ అట్లా సబ్బుపేటతో జీవితం స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రైజ్ సబ్బుపేటతో నా జీవితం స్టార్ట్ అయింది రన్నింగ్లో. అట్లా వచ్చేసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి సెలెక్ట్ అయ్యి మేడం. అక్కడ నుంచి నా కోచ్ లేడు, ఓన్ ప్రాక్టీస్ మీద వచ్చా. ఇంకా సరైన గైడెన్స్ లేక అక్కడే ఆగిపోయా మేడం. దగ్గర దగ్గర నా స్టూడెంట్స్ 80 మంది జాబ్ చేస్తారు మేడం, కానిస్టేబుల్, ఎస్ఐలు. ప్రజెంట్ ఇక్కడ కానిస్టేబుల్ వచ్చేది అడ్వెంచర్ బాబు స్టూడెంట్ ఇద్దరు వచ్చారు ఇక్కడికి. ఎక్కడ చేతులు పైకెత్తండి. అరుణ ఎస్ దాస్ మేడం. అతను బాబా ఎస్ దాస్ అడ్వెంచర్ మేడం. చేతుల మీద కార్లు ఎక్కించుకుంటాడు మేడం. సాహసం చేరి డింబక చేశాడు. పండ్లతో కార్లు లాగుతాడు మేడం. స్టోన్స్ బ్రేక్ చేసుకోవడము, చెత్తకు బండితో పండ్లతో లాగడం, ఆపడము అట్లా చేస్తుంది దాసు, ఎస్ దాసు. అవునా? అరుణ మేడం రాష్ట్ర స్థాయి కబడ్డీ ప్లేయరు. హలో అరుణ. ఇప్పుడు సంతోష్ నగర్ లో పోలీసు చేస్తుంది మేడం. సంతోష్ నగర్ లో వాళ్ళ హస్బెండ్ కూడా కానిస్టేబుల్ మేడం. వెరీ నైస్. నివేత వీళ్ళ కోసం ఒక ఏవి ఒకటి తయారు చేసింది, ఏవి చూద్దాం. నమస్తే లక్ష్మి గారు. మాది వచ్చేసి తర్లువాడ మండలం మంగళకుంట. నేను మంగళకుంట నుండి తుమ్మల చెరువు స్కూల్ పోయేవాడిని. అక్కడ నుండి నాకు ఈ రన్నింగ్ మీద ఇంట్రెస్ట్తో నేను జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు పోయాను. నాకు 3 పిల్లలు. తర్వాత వచ్చేసి నాకు కీళ్ళవాతం రావడం జరిగింది. బాగా సన్నగా అయిపోయాయి సార్. సన్నగా అయిపోయి కాళ్ళన్నీ ఇది అయిపోయినాయి. ఏంటో ఇట్లా అయిపోయింది, వీడు బాగా పరిగెత్తేవాడు ఇట్లా అయిపోయింది ఏంటనేసి ప్రతి ఒక్కళ్ళు ఇది అనుకుంటారు సార్. దానివల్ల నేను ఇంకా అయిపోయింది లాస్ట్ స్టేజీ అనేది అనుకున్నాను సార్. నేను ఈ యాత్ర ముగిస్తూనే అనుకున్నాను సార్. ఆ వచ్చిన పెయిన్స్కు నాన్న నేను చనిపోతే మా అమ్మ సమాధి పక్క పెట్టండి అని మన అంత చెప్పా. అప్పుడు అమ్మ చాలా ఏడ్చాడు మా ఫాదరు. ఆ తర్వాత నేను స్పోర్ట్స్లో రాణించలేకపోయి ఆర్థిక పరిస్థితుల వల్ల అప్పులు చేసుకొని నేను ఆ విధంగా స్పోర్ట్స్లో వెనకబడినాను. అదేవిధంగా మా భార్యకు కూడా చేతిలో రాడ్ ఉంది సార్. ఆ రాడ్ వల్ల కూడా ఏమీ వర్క్ చేయలేదు. మిస్సెస్కు ఈ మధ్యకాలంలో ఒక 3 months కోచింగ్ ఇచ్చారు. టైలరింగ్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మిషన్ ఇచ్చారు. దానివల్ల కొంచెం ఇంట్లో పిల్లల వరకు పట్లు కుట్టగలిగి నేనైతే రాష్ట్ర స్థాయి నుంచి పైకి పోలేకపోయినాను. ఆర్మీ, పోలీస్, ఎస్ఐ, జైలు వార్డెన్స్, రైల్వే గార్డ్స్, ట్రాక్ మ్యాన్స్ ఇట్లా నా దగ్గర నేర్చుకునే పిల్లలు ఒక 86 మంది జాబ్ చేస్తారు సార్. అదేవిధంగా మీరు ఏమైనా సహాయ సహకారాలు అందిస్తున్న ఆరోగ్య పరిస్థితి కుదుపడితే పిల్లలకు ఉచిత శిక్షణ ఇచ్చి ఒక స్థాయికి తీసుకురావడానికి నేను కృషి చేస్తాను. మా వారికి తెలియదు ఇంట్లో రైస్ ఉన్నాయా లేవని. నేను మా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి తీసుకొచ్చేదాన్ని. నేను మా తమ్ముడికి చెప్పేదాన్ని, ఏంద్రా నువ్వు ఇంట్లో రైస్ లేనప్పుడు వచ్చినావు, పిల్లలకే లేదు నీకే పెట్టానంటే, అక్క నేను ఇంటికి వెళ్ళి ఏదో నీకు తీసుకొచ్చిస్తానని మా తమ్ముడు కూడా నాకు బాగా హెల్ప్ చేసి మా బాబుని తీసుకెళ్ళి రైస్ అవి తీసి పంపించేవాళ్ళు. ఆ తర్వాత మా తమ్ముడు చనిపోయాడు ఈ మధ్యకాలంలో, October 1st. అప్పటి నుంచి నేను చాలా కుంగిపోయాను. నాకంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుని నేను చాలా బాధపడేదాన్ని. నాకేం లేకపోయినా వాళ్ళతో నా బాధలు పంచుకునేదాన్ని, చెప్పేదాన్ని. కానీ నాకు 2 తమ్ముళ్ళు లేరు. వాళ్ళున్న ధైర్యంగా నేను అప్పు చేసి త్యాగను. కానీ ఇప్పుడైతే నేను ఏం చేయలేను. ఆ విధంగా వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. కానీ వాళ్ళు లేని లోటు కూడా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లక్ష్మి గారు ఎలాగైనా మీరు మా కుటుంబం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నువ్వేనా కర్ర సవారీ చేసింది? ఈ పాప
నువ్వా? అవును మేడం. నీ పేరేంటి తల్లి? సౌజన్య మేడం. సౌజన్య. ఎందుకు ఏడుస్తున్నావు సౌజన్య? ఏం లేదు మేడం, మా నాన్నకి హెల్త్ బాగాలేక ఏడుస్తున్నా. మా నాన్న కావాలి. నేను 4 years ఉన్నప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యారు మేడం. నా మ్యారేజ్ కూడా అన్న చేతుల మీదనే జరిగింది. ఎందుకంటే ఒక 10 years బ్యాక్ ఇలాంటి షో ఉంటే మా మదర్ కూడా బ్రతికుండేది మేడం. ఎవ్రీడే సండే చూసినప్పుడల్లా మా మదర్ కనిపిస్తూనే ఉంటారు. నేను ట్రైనింగ్లో ఉన్నాను మేడం. 10,000 రూపీస్ లేక మా మదర్ చనిపోయారు. వచ్చే మేము సైతము